ఏమైంది డోరా? మీ స్కూల్ పేరు ఏం పేరు? వెరీ గుడ్. బాగా వస్తున్నారు. బాబాయ్ ఎమ్మడు వస్తున్నాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ మండే రోజు నైట్ 8:30 అలా అవుతుంది. ఇక్కడ షాద్నగర్ అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా నాన్నకు ఐ ఆపరేషన్ అయితే అవుతుంది. ఓపీ అంతా క్లియర్ అయిన తర్వాత నైట్ టైము ఆపరేషన్స్ అయితే చేస్తారంట. ఈవినింగ్ 6కి అన్నారు, కానీ ఈరోజు ఆపరేషన్ అయిన తర్వాత ట్యూస్డే రోజు వెళ్దామని చెప్పిండు ఫస్ట్ అయితే. ఇంకా అలా అని పిల్లలకి హోంవర్క్ చేస్తూ ఉంటే 7:30కి అలా వచ్చాడు మా హస్బెండ్. వచ్చి షాద్నగర్ వెళ్ళి చూసొద్దామని చెప్పేసరికి అప్పటికప్పుడు రెడీ అయ్యి ఇక్కడ షాద్నగర్ అయితే వస్తున్నాం అనమాట. మేము కరెక్ట్ 8:35 8:40కి అలా బయలుదేరాము ఇంటికా నుంచి. అప్పటికి ఆపరేషన్ అయిపోయింది అనుకొని వచ్చామన్నమాట. ఇక్కడైతే సిగ్నల్ పడి ఉండే, అందుకని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్తే ఐ హాస్పిటల్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ అయిందో లేదో ఇంకా అయితే తెలీదు. నాకు కూడా హాస్పిటల్ లేదని తెలియదు అనమాట. మా ఆయనకు తెలిసేమో, అందుకని డైరెక్ట్గా తీసుకెళ్తున్నాడు. మా తమ్ముడు ఫోన్ చేసిండు అనమాట. వాడు కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చిండంటే ఆఫీస్ నుంచి డైరెక్ట్గా. ఫస్ట్ అంతకు నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ ఏమైందో ఇప్పుడే తీసుకెళ్తున్నాడు అనమాట. మళ్ళీ వెళ్ళి ఇంటికైతే వెళ్ళాలి ఎంత చీకటైనా సరే, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ పిల్లలకు స్కూల్ ఉంది. ఇంటి దగ్గరే బ్యాగ్స్ అవి ఏమన్నా తీసుకెళ్ళి ఉంటే అటు నుంచి అటే పంపిస్తుంటుంది, కానీ బ్యాగ్స్ ఏం తీసుకెళ్ళలేదు. నార్మల్గా వెళ్ళామన్నమాట. అందుకని ఎంత లేట్ అయినా మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు స్కూల్కి పంపించాలి పిల్లల్ని. వచ్చేసి ఇక్కడైతే వాళ్ళతోనే ఫోన్ మాట్లాడుతున్నాడు అనమాట. మా తమ్ముడు లొకేషన్ పెట్టమని నాకే ఫోన్ చేసిండు. ఇంకా మేమే వెళ్ళలేదంటే ఇంకా వాడే వెళ్ళి లొకేషన్ అయితే పెట్టిన అనమాట. ఇక్కడ యూటర్న్ తీసుకొని అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, వైట్ కలర్ బోర్డు, అక్కడే ఉంటుందన్నమాట హాస్పిటల్లో. ఇంతకుముందు ఒకసారి మా చిన్నోడు కళ్ళల్లో కట్టపుల్ల కుచ్చుకున్నాడు అనమాట. అప్పుడు ఇదే హాస్పిటల్లో చూపించాము. ఈ హాస్పిటల్ తెలుసు అనమాట, కానీ ఇక్కడే మా నాన్నకు కూడా అని చెప్పేసి తెలీదు. ఇక్కడ ఇన్సూరెన్స్లో చేయిస్తున్నామంట. మా అన్న ఏమంటారు ఫార్మసీ ఎంప్లాయీ కదా, మా అన్నకి ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. 5 lakh ఇన్సూరెన్స్ కడతాడు మా అన్న పేరు మీద. ఇక్కడ ఇన్సూరెన్స్ కిందనే ఆపరేషన్ అయితే చేస్తున్నారనమాట. ఈరోజు ఫస్ట్ క్యాన్సిల్ అవుతుందేమో అనుకున్నాడు అనమాట. తర్వాత మళ్ళీ ఏమైందో ఈరోజే చేయించుకుంటా అని చెప్పిండు. రేషన్ షాప్లో రేషన్ బియ్యం ఇస్తాడు కదా, ఇప్పుడు 3 months బియ్యం ఒకటేసారి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు టైం దొరికిందనమాట. రెస్ట్ ఉండాలి కాబట్టి కన్ను ఆపరేషన్ చేసుకొని దుమ్ముకు లేకుండా ఇప్పుడే కరెక్ట్ టైం అని చెప్పి ఇప్పుడే ఆపరేషన్ అయితే చేయించుకుంటున్నాడు. 2 కళ్ళకు పొరనేమో వచ్చిందనమాట. ఎక్కువ శాతము ఊర్లో ఫ్రీ క్యాంపులు వస్తుంటాయి కదా, అప్పుడు చెకప్ చేయించుకుంటే చెప్పారంట కళ్ళల్లో పొరలు ఎక్కువ ఉన్నాయి, తొందరగా ఆపరేషన్ చేయించుకోకపోతే కళ్ళు మొత్తానికే పోతాయని చెప్పారంట. అందుకని 2 కళ్ళు ఒకేసారి ఆపరేషన్ చేయరు కాబట్టి ఒక కన్ను తర్వాత ఇంకొక కన్ను చేస్తారు. అందుకని ఇప్పుడు రైట్ ఐ ఏమో కన్ను ఆపరేషన్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడికి వెళ్ళాము. లోపల ఆపరేషన్ థియేటర్లో 4 బెడ్లు ఉన్నాయన్నమాట. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరికి చేసి పంపిస్తారనమాట. ఒక 15 minutesలో అలా చేస్తారంట. నార్మల్గా టెన్షన్ పడుతున్నాడు అనమాట. ఇక్కడ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే నార్మల్గా ఒక చిన్న ఇంజెక్షన్ కూడా చేయించుకోలేదు అనుకుంటా ఇప్పటివరకు. హాస్పిటల్కి అసలు ఈ విధంగా అడ్మిట్ అవ్వడము ఇలా అస్సలు ఒక్కసారి కూడా జరగలేదు. ఇప్పుడే ఫస్ట్ టైము. అందరికీ ఫోన్లు చేసి కనుక్కుంటున్నాడంట ఎట్లా చేస్తారు ఆపరేషన్ అని చెప్పి. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చి అక్కడ కూర్చున్నాడు అనమాట. ఇది ఆపరేషన్ థియేటర్ అనగానే పిల్లల్ని లోపలికి రానియారని చెప్పేసి బయటనే పిల్లల్ని బయట కూర్చోబెట్టి మేము లోపలికి వచ్చామన్నమాట. తర్వాత ఇది ఆపరేషన్ థియేటర్ కాదు, దీనికన్నా లోపలికి వెళ్తారంట ఆపరేషన్ చేసేది. ఇక్కడ నార్మల్గా బెడ్స్ అయితే ఇచ్చారు కూర్చోవడానికి. పిల్లల్ని మళ్ళీ లోపలికి అయితే తీసుకొచ్చాం అనమాట చూడడానికి. ఏవో ట్యాబ్లెట్స్, ఐ డ్రాప్స్, ఏమంటారు గ్లాసెస్ అన్నీ ఇచ్చారనమాట ఫస్టే. మెడికల్ షాప్లో అవి తీసుకున్న తర్వాతే ఇక్కడికైతే వచ్చి కూర్చున్నారు. మేము వచ్చే వరకు అయిపోయింది ఏమో అనుకున్నాం, ఎందుకంటే 6కి అని చెప్పారు కదా, అప్పటికే అయిపోయింది అనుకున్నాము. కానీ అప్పటికి ఇంకా అవ్వలేదు. మేము 9కి అలా వెళ్ళామేమో అక్కడికి వెళ్ళే వరకు. అప్పటికి ఇంకా ఆపరేషన్ అవ్వలేదన్నమాట. ఇక్కడ మేము బయట అయితే కూర్చున్నాము. అందరినీ బయటకు వెళ్ళిపోమన్నారు, కానీ మా నాన్న భయపడతాడేమో అని చెప్పేసి మా అమ్మ ఉంది కొంచెం సేపు అక్కడనే లోపల. ఒకటి లోపల ఉందన్నమాట. ఇక్కడ పైన ఇన్సూరెన్స్తో కూడా ఇక్కడ ఆపరేషన్స్ చేస్తారని చెప్పి ఉంది. అందుకని ఈ హాస్పిటల్లో చేయిస్తున్నారనమాట. వీళ్ళందరి రిలేటివ్స్ కూడా లోపల అదే ఆపరేషన్కి అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ బయట అయితే వెయిట్ చేస్తున్నాము. మా వదిన పిల్లలు అయితే రాలేదన్నమాట. పిల్లలు ఇక్కడ సతాయిస్తారని చెప్పేసి ఇంకా లోపల మెడికల్ షాప్లో
మాట్లాడుతున్నారనమాట. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉండగా కూడా ఇంకా 10,000 డబ్బులు కట్టమని చెప్పారంట. అందుకని ఈయన వెళ్ళి అడుగుతున్నాడు. ఇంకా ఒక 15 మినిట్స్లో చేసి పంపించారనమాట. మా నాన్న వెళ్తూనే ఉన్నాడు చూడండి, వెనకాల ఆగకుండా మా పెద్దోడు చేయబట్టుకొని తీసుకెళ్తున్నాడు. అది గాలి ఎక్కువ తగలొద్దంట, అలాగే చింతపండు తినొద్దని చెప్పారు. ఏమంటారు, ఆ పట్టి ఊడిపోతే ఒకటి ఐ డ్రాప్ ఇచ్చారనమాట. 1 అవర్కి ఒకసారి ఐ డ్రాప్ వేసి ఏమంటారు గ్లాసెస్, బ్లాక్ కలర్ గ్లాసెస్ ఇచ్చారు, అవి పెట్టుకోమన్నారు. ఓన్లీ ఆ పట్టి అనేది ఊడిపోతేనే. ఎందుకంటే మళ్ళీ ట్యూస్డే రోజు హాస్పిటల్ బంద్ ఉందంట, వెడ్నెస్డే రోజు రమ్మని చెప్పారు. మళ్ళీ అప్పటి వరకు ఆ పట్టి ఊడిపోతే బాగా వస్తున్నారు. బాబాయ్ ఎమ్మడు వస్తున్నాడు. పిల్లలు అయితే షాక్ అయిపోతున్నారు అనమాట. వెళ్ళేటప్పుడు మంచిగానే వెళ్ళింది కదా, వచ్చేటప్పటికి కన్నుకు అలా పట్టి వేసుకొచ్చే వరకు డోరా చూస్తూనే ఉంది మా నాన్నని, ఏమైంది అని చెప్పేసి. అయిందా కన్నుకు అయిందా అని అడుగుతున్నారనమాట. ఇంక ఇక్కడ ఫ్యాన్ వేస్తే పిల్లలు సతాయిస్తుంటారు, అరుస్తుంటారు ఫ్యాన్ గాలికి ఎందుకని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళి పడుకోమని చెప్తే లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇది వచ్చేసి సాటర్డే రోజు మ్యాంగో డే అనమాట, స్కూల్లో సెలబ్రేషన్స్ చిన్నపిల్లలకి. ఆ మ్యాంగో డే రోజు వాళ్ళ మమ్మీ అలా మ్యాంగో రెడీ చేసి పంపించింది ఇద్దరికి. వాళ్ళు మా లడ్డు పోగొట్టుకున్నాడు అనమాట, మా డోరాది అది. ఇంకా మా డోరానేమో మాటికి వెళ్ళి చూస్తుంది అనమాట, మా నాన్నని ఏమైందా అనేసి. పిల్లలకైతే తెలియదు కదా. ఇంకా వాళ్ళ మామ ఇంకా లోపలికి రాలేదని చెప్పేసి బయటకైతే వెళ్ళి చూస్తున్నారు. ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు అనమాట బయట. ఎందుకంటే లోపల ఆ కొత్తిల్లు కాబట్టి కొంచెం సౌండ్ చేసినా సరే ఎక్కువ రీసౌండ్ అయితే వచ్చేస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి అక్కడ ఫోన్ అయితే మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ మేము వెళ్ళే దగ్గర చెట్లు కనిపిస్తున్నాయి, అదే మా ప్లాట్ అనమాట. అక్కడ ఫస్ట్ ఒక దారి ఉండే, ఆ దారి అయితే లేకుండా దాన్ని గేట్ అయితే వేసేసారు. మేము చాలా రోజులు అవుతుంది అనమాట ఇక్కడ వచ్చి, లాస్ట్ ఫిబ్రవరిలో అయితే వచ్చినాం అనమాట. తర్వాత ఇంకా రాలేదు. చాలా రోజులు అవుతుంది చూసి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు అనమాట. గేటు ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తారని చెప్పి. ఫస్ట్ అక్కడ నుంచి దారి ఉండేది, అటు నుంచే వచ్చేవాళ్ళము. ఇప్పుడు అది దారి అయితే క్లోజ్ చేసేసారు. ఈ పక్కన ఉన్న బేస్మెంట్, వైట్ కలర్ బేస్మెంట్, ఆ చెట్లన్నీ కనిపించాయి. మా ఫ్లాట్ అనమాట. ఓన్లీ బోర్ వేసి వదిలేసినాము. ఇంకా ఇల్లు అయితే స్టార్ట్ చేయలే, ఎప్పుడు చేస్తామో తెలియదు అనమాట. ఇంకా ముందరైతే ఇంకా పని అయితే కంప్లీట్ అవ్వలేదు, చేపిస్తున్నారనమాట మెల్లమెల్లగా. ఇంకా పిల్లలేమో వచ్చిన తర్వాత వాళ్ళ మామకు సతాయిస్తుంటాడు అనమాట ఈయన. అంటే కోపంతో కాదు, మామూలుగా ఇట్లా పిల్లల్ని అట్నే సతాయిస్తుంటారు. కానీ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తారనమాట పిల్లలంతా. మామూలుగా నార్మల్గా ఇలా చెంపలు ఇట్లా అనేసరికి ఆమె ఏడుస్తుంది. వీళ్ళందరూ ఒకే స్కూల్ అనమాట, ఢిల్లీ పబ్లిక్ స్కూలు. మా పిల్లలిద్దరు, మా అన్న పిల్లలిద్దరు అందరూ ఒకే స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఈరోజు డైలీ 5కి వచ్చేవాళ్ళంటే ఈరోజు 3:30కి వస్తుంది. వాళ్ళ ఎల్కేజీ డోరా ఫస్ట్ క్లాసా? ఇక్కడ వాళ్ళ స్కూల్ పేరు అడిగితే చెప్తుందనమాట. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ మమ్మీ ఫోన్ రింగ్ టోన్ వస్తుంది, అది సాంగ్ ఉందనమాట, కాపీరైట్ పడుతుందని చెప్పి మ్యూట్ చేసింది. లడ్డు మీ స్కూల్ పేరు అయిపోయారు మీ స్కూల్ పేరు చెప్పు. నువ్వు మీ స్కూల్ పేరు ఏం పేరు చెప్పు. మీ స్కూల్ పేరు ఏం పేరు? మళ్ళీ చెప్పు గట్టిగా చెప్పు. చెప్పు అన్ని ఫోటోస్ చిన్న కట్టించు పైన పెట్టరా. ఇంకా మా అమ్మ వచ్చేసి వంట చేస్తుంది. ఇక్కడ మా నాన్న లోపల పడుకున్నాడు అనమాట, ఫ్యాన్ గాలి రావద్దని చెప్పేసి లోపలైతే పడుకుని పోయిండు. వెళ్ళిపోదాం అనుకుంటే లేట్ అయింది కదా, వంట చేస్తుంది తినేలేండి అని చెప్పేసి
ఆపారనమాట. పిల్లలు ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు డ్యాన్స్ చేసుకుంటున్నారనమాట. వెనకాల టీవీలో సాంగ్ వస్తుంది, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా సాంగ్స్ అన్నిటికీ మనకు ఒకటి కాపీరైట్ అనేది ఉంటుంది కదా, అది పడుతుందని చెప్పేసి మ్యూట్ చేసిన అనమాట. ఆ సాంగ్కి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారనమాట అంతా పిల్లలంతా కలిసి. అవి లెన్స్ వచ్చేసి మంచి లెన్స్తో చేస్తున్నారంట. అందుకని ఇంకా 45,000-50,000 అయినాయన్నమాట. ఇన్సూరెన్స్లో కట్ అయిపోయినాయి. 10,000 అయితే ఫస్ట్ క్యాష్ అయితే కట్టాలా. ఇంకా వీళ్ళంతా డ్యాన్స్ చేసారు. మా అమ్మనేమో అక్కడ వంట చేస్తుందన్నమాట. చికెన్ కర్రీ చేస్తుంది, అలాగే చారు పెట్టిందనమాట. రైస్ చపాతీ అవి అయితే చేసేస్తుంది. వెళ్ళే వరకు లేట్ అవుతుంది. దాదాపు ఒక 10:30-11 అవుతుందేమో. ఇంటికి వచ్చే వరకే 9:30కి అలా వచ్చాము ఇక్కడికి, ఆపరేషన్ అయిపోయిన తర్వాత. అప్పుడు వంట స్టార్ట్ చేశారనమాట. ఇంటికైతే ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే పిల్లలకు స్కూల్ ఉంది నెక్స్ట్ డే. బుక్స్ బ్యాగులు ఏమి తీసుకురాలేదనమాట. అదే షాద్నగర్లో స్కూల్ ఉంది. ఒకవేళ బుక్స్ తీసుకొచ్చుంటే అటు నుంచే పంపించే వాళ్ళం, కానీ బుక్స్ అయితే తీసుకురాలేదు. ఇంటి దగ్గర మా రాబిన్ గాడికి కూడా అన్నం అయితే పెట్టలేదన్నమాట. టిఫిన్ బాక్సులన్నీ ఏం క్లీన్ చేయలేదు. వెళ్ళి మళ్ళీ మా రాబిన్కి అన్నం పెట్టేసి టిఫిన్ బాక్సులన్నీ క్లీన్ చేసేసేయాలి. ఇంకా ఉదయానికి మళ్ళీ ఏం వంట చేయాలని అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. వెళ్ళే వరకే 11 అవుతుండొచ్చు. ఆ పాటలు చూడండి, టీవీలో పాటలు పెట్టుకొని దానిలాగానే ఇక్కడ చేస్తున్నారు. ఆ సాంగ్ వచ్చేసి అప్పుడు ఎప్పుడో టిక్టాక్లో ఉన్నప్పుడు వచ్చేది, అప్పుడు కూడా చేశారనమాట. మా పిల్లలు టిక్టాక్ ఉన్నప్పుడు అందులో కొన్ని వీడియోస్ అయితే పెట్టేవాళ్ళు. ఇప్పుడు లేదు కదా, బ్యాన్ చేశారు కదా. అప్పటి సాంగ్ వీళ్ళకి తెలుసు కానీ చిన్నపిల్లలకు తెలియదు అనమాట. వాళ్ళు అప్పుడు ఇంకా పుట్టలేదు కదా, కొత్తగా వాళ్ళు ఇప్పుడే చూస్తున్నారు అది. ఇంకా వీళ్ళ స్కూల్ బ్యాగ్స్ అనమాట. అక్కడ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు, ఐ డ్రాప్స్, ట్యాబ్లెట్స్, బ్లాక్ కలర్ స్పెడ్స్ అన్నీ ఇచ్చారు. కానీ చేసినట్టే అనిపించలేదంట. మా నాన్న అయితే చెప్తున్నాడు. ఒక కన్నుకొకటి ఇక్కడ కింది సైడ్లో ఒక పెద్దది ఇంజెక్షన్ అయితే ఇచ్చారంట. ఎందుకంటే అది నాకు తెలిసి నొప్పి లేకుండా మత్తు ఇంజెక్షన్ కానీ ఇచ్చారేమో తెలియదు. పెద్దది ఇంజెక్షన్ అయితే ఒకటి ఇచ్చిర్రు. తర్వాత ఒక 10 మినిట్స్లో చేసి పంపించేసారు. చేసిరా లేదా అనే డౌట్ ఉంది అనమాట. అంటే అంత తొందరగా అయిపోయేసరికి వాళ్ళు నొప్పి కూడా ఏం లేదంట. అందుకని చేసిరా లేదా అనే డౌట్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకా ఆ పట్టి అయితే 3 days ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పారు. గాలి ఏం తగలొద్దని, ఏసీ గాలి, కొన్ని వంటలు పులుపు అవి తినొద్దని చెప్పారు అనమాట వాళ్ళు. అన్నం కూడా మెత్తగా చేసుకొని తినాలంట. ఎందుకంటే ఇక్కడ తినేటప్పుడు ఇక్కడ పైన కంతర దగ్గర కదులుతుంటే కన్ను నరాలు కదులుతుంటాయి కదా, అలా స్ట్రెస్ పడకుండా నార్మల్గా మెత్తగా తింటే అట్లా ఎక్కువ కదిలించాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి అన్నము మెత్తగా వండుకొని తినమని చెప్పారనమాట ఒక 3-4 days వరకు. ఇంకా ట్యాబ్లెట్స్, ఐ డ్రాప్స్ అయితే రెగ్యులర్గా వాడమని చెప్పారు కొన్ని రోజుల వరకు. ఇంకా మేము నైట్ ఇంటికి వెళ్ళే వరకు 11-10 అయిందనమాట. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.